సిరిసిల్లలో పద్మశాలి యువజన సంఘం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ రోజు పద్మశాలి కుల పెద్దల సమక్షంలో పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల అధ్యక్షులు కుండ్లపల్లి పూర్ణచందర్ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఎన్నికల అధికారి మామిళ్ల భూపతికి అప్పగించారు. ఈ సందర్భంగా వచ్చే వారంలో ఆగస్టు 23, 2026 ఆదివారం రోజున ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల అధికారిని కోరారు. దీనిపై ఎన్నికల అధికారి మామిళ్ల భూపతి స్పందిస్తూ త్వరలోనే పద్మశాలి యువజన సంఘం తుది ఓటర్ల జాబితాలతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. దీంతో సిరిసిల్ల పద్మశాలి యువజన సంఘం ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. పద్మశాలి కళ్యాణ భవన సంఘంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం యొక్క ఎన్నికల నిర్వహణ కొరకు సమక్షంలో మన ఎన్నికల అధికారికి వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇంతకుముందు 3వ తారీఖు నాడు ఈ పద్మశాలి యువజన సంఘం యొక్క ఓటర్ జాబితాను వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ఓటర్ లిస్టును పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్టులో వచ్చినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించి దాదాపు అన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. తుది జాబితాను ఎన్నికల అధికారి గారు వారు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. వారికి అప్పచెప్పడం జరిగింది, వారే ప్రకటిస్తారు. తర్వాత ఎన్నికలు కూడా మళ్ళీ వచ్చే వారంలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఆ ఎన్నికల అధికారులు తదుపరి విషయాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే పద్మశాలి యువజన సంఘంలో ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా 18 నుంచి 35 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులుగా ఉంటారు. ఎవరైతే 30 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనర్హులుగా ఉండడం జరుగుతుంది. ఇది జరిగేటువంటి యువజన సంఘం ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్క యువజన సంఘ సభ్యుడు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైనటువంటి నాయకులను మన సంఘానికి పనిచేసేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా పేరున కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై మార్కండి.